ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఉస్తాద్ సెన్సార్ పూర్తి చేసుకున్నా ఇంతవరకు ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు. రన్ టైం 2 hours 34 minutes కి ఫిక్స్ అయినా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడో తెలియడం లేదు. సినిమా 19న రిలీజ్ అవుతోంది. ప్రీమియర్స్ ఉంటాయా, టికెట్ రేట్లు పెంచుతారా, ఇలా చాలా క్వశ్చన్స్ కి మేకర్స్ సమాధానం దొరకడం లేదు. ఉస్తాద్ రిలీజ్ కు ఇంకా 8 రోజులే ఉంది. దర్శకుడు హరీష్ శంకర్ ఒక్కడే సోలోగా ప్రమోషన్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. పవన్ సినిమా అంటే హీరోయిన్స్ ప్రచారం ఎక్కువగా కనిపిస్తుంది. సినిమాలో 2 హీరోయిన్స్ రాశి ఖన్నా, శ్రీలీల ఉన్నా ఇంతవరకు బయటకు రాలేదు. పవన్ కళ్యాణ్ వచ్చినా ప్రీ రిలీజ్ ఈవెంట్కే పరిమితమవుతాడు. ఆ వేడుక ఎప్పుడో ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇవన్నీ ఇప్పటికే జరిగుంటే అదిరిపోయే హైప్ వచ్చేది. ఇప్పుడు అందరి చూపు పవన్ కళ్యాణ్ పైనే. పొలిటికల్ గా బిజీగా ఉన్న పవన్ ఉస్తాద్ ప్రమోషన్స్ కు ఎన్ని రోజులు కేటాయిస్తాడంటూ మేకర్స్ లెక్కలేసుకుంటున్నారు. వీరమల్లులా 3-4 రోజులిస్తాడా, లేదంటే ఓజీలా ప్రీ రిలీజ్ ఈవెంట్కే పరిమితమవుతాడో చూడాలి మరి. సంక్రాంతి సినిమాల ప్రీమియర్స్ కు టికెట్లు రేట్లు పెంచడంతో న్యాయస్థానం సీరియస్ కావడమే కాదు, ప్రభుత్వ విధానాన్ని తప్పుపట్టింది. సంక్రాంతి తర్వాత వస్తున్న పెద్ద సినిమా ఇదే కావడంతో టికెట్ రేట్లు పెంచుతారా లేదా అనే చర్చ హాట్ టాపిక్ గా మారింది. రాజాసాబ్ రిలీజ్ విషయంలో పెద్ద గందరగోళమే జరిగింది. ప్రీమియర్స్ వేసుకోవడానికి పర్మిషన్ ఆలస్యంగా వచ్చింది. రాత్రి 11 గంటల తర్వాత రావడంతో తెలంగాణలో భారీ వసూళ్లు దక్కలేదు. ఇదే సీన్ రిపీట్ కాకూడదనుకుంటే టికెట్ రేట్లు హైక్ పోకుండా నార్మల్ టికెట్ రేట్లకే పర్మిషన్ తెచ్చుకుంటారా? ప్రీమియర్స్ కు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందా లేదా? ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. టికెట్ రేట్లు పెరగకపోతే ఆ ఎఫెక్ట్ ఉస్తాద్ ఓపెనింగ్స్ పై గట్టిగా పడనుంది. వీరమల్లుకు హైప్ లేకపోయినా టికెట్ రేట్ల హైక్తో మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఓజీకి ఉన్న క్రేజ్ కు పెరిగిన టికెట్ రేట్లు తోడై రికార్డు స్థాయి వసూళ్లు తీసుకొచ్చింది. ఉస్తాద్ టికెట్ రేట్లకు హైక్ ఉంటుందా ఉండదా అన్న డైలమా వీడి బుకింగ్స్ మొదలైతే గానీ ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో తెలీదు.